తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రవీణ్. రైట్, ఈరోజు మనం ఎగ్జిబిషన్లో తాత ముత్తాతల కాలం నుంచి విత్తనాలను దాచిపెట్టుకొని అవే విత్తనాలతో సాగు చేస్తారు. అవే విత్తనాలని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ పంటకు వాడుకుంటారు. సో విత్తనాలను ఈరోజు మనం దాదాపుగా కూడా ఎక్కడ చూస్తాం, ఫర్టిలైజర్ షాపులలో లేదంటే సీడ్స్ అమ్మే షాపులలో చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ ఇంట్లో పండినటువంటివి, నిత్యం మనం వాడుకునేటువంటి అన్ని రకాల కూరగాయలు, ఇంట్లోకి వాడేటువంటి మిర్చి, స్వీట్, అలా అన్ని రకాల కూరగాయలకు సంబంధించినటువంటి గింజలు కావచ్చు, పండ్లకు సంబంధించిన గింజలు కావచ్చు, ఇలా అన్ని రకాల గింజల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నారు, వీటికి సంబంధించి వీళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ఇవి ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ దగ్గర, గింజలు ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచి మీరు సేకరిస్తున్నారు? అంటే మా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన విత్తనాలు ఇవి. మేము ముంచేయకుండా వాటిని కాపాడుకొని మా పొలాలలో అవే విత్తనాలు ఇప్పుడు దాచుకొని మేము అవే పంటలు తినుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఆ విత్తనం అనేది ముంచేయకొచ్చినాం. మేము వెనకటి నుంచి జమాన నుంచి వచ్చిన విత్తనాలని మేము కాపాడుకుంటూ వస్తున్నాం. అంటే ఇవి చాలా రకాల విత్తనాలు కనబడతా ఉన్నాయి. ఏమేమి విత్తనాలు ఉన్నాయి? ఇవి దాదాపు ఇప్పుడు కూడా కొన్ని దొరకని విత్తనాలు కూడా కనబడతా ఉన్నాయి నాకు ఇందులో. సో ఇవన్నీ కూడా ఆర్గానికే కనుక, సో ఏమేమి విత్తనాలు ఉన్నాయి చెప్పండి. చెప్పాలా? తెల్ల కుసుమలు ఉన్నాయి, ఎర్ర జొన్నలు, సాయి జొన్నలు, లంకలు, బటగాళ్ళు, ధనియాలు, పేలాల జొన్నలు, అవిసెలు, శనగలు, అవి ఉలువలు, సిరిశనగలు, గోధుమలు, గడ్నువులు, జనుములు, ఆవాలు, కందులలో ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. కంది ఒకటే రకం కానీ రకరకాల కందులు ఉంటాయి. జనుములు, శంకి పేసాళ్ళు, గంగ పేసాళ్ళు, రోజాల పుండి, బెబ్బర్లు, నల్ల ఉలువలు, ఇవి మిల్లెట్స్ అన్నమాట. మొత్తం పచ్చజొన్నలు, ఇవి ఆర్గులు, సామలు, ఉలువ, నువ్వులు, ఎర్ర కొర్రలు, కోడి సామలు, సజ్జలు, ఇవి కొర్రలు, అండు కొర్రలు, కుసుమలు, నల్ల కుసుమలు, ఎర్ర అవిసె విత్తనాలు, ఇవి ఒక రకం బీన్స్ కూరగాయలు, ఇవి అవిసెలు, సీతాఫల విత్తనాలు. సో ఇవన్నీ కూడా మనము పప్పులకు సంబంధించిన దినుసులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పెంచేటి కూరగాయలకు సంబంధించిన. ఏంటమ్మా ఇవన్నీ కూరగాయలు డిఫరెంట్ డిఫరెంట్ కనబడుతున్నాయి, కొంచెం ఆకుల్లా కనబడుతున్నాయి, ఇవేంటి? ఇది చుక్క కూర. చుక్క కూర అంటారు, పుల్ల కూర అంటారు. ఇది ఆమ్దము చెట్టు అవుతుంది. ఇది చిల్ల గింజలు, ఇవి తోటకూర. ఇవి టమాటాలలో ఇప్పుడు ఒకటే రకం రెడ్ టమాటా ఒకటే వస్తుంది. అది కొంచెం ఉడకదు, టేస్ట్ ఉండదు, ఏది ఉండదు. కాకపోతే మన వెనకటి నుంచి వచ్చిన టమాటాలు అన్ని ముంచేసి అది ఒకటే రకం వాడుతున్నాం ఇప్పుడు. కానీ మేము అట్లా కాకుండా ఇవన్నీ విత్తనాలు దాచుకొని మా పొలాల్లో ఇప్పుడు ఇవి కూడా మేము ఇన్ని రకాల టమాటాలు తింటున్నాం అన్నమాట, వేసుకొని తింటున్నాం. చెర్రీ టమాటా అంటాం మేము. అవును అంటారు. అవును అంటారు. ఇవి రెక్కల బీన్స్ కాయగూరలలో ఇవి బీన్స్ లో ఇన్ని రకాల బీన్స్లు ఉన్నాయి. ఇవన్నీ పొప్పాయ, నాటు పొప్పాయ, ఇదేమో ప్యాషన్ ఫ్రూట్, గుండు సొరకాయ, ఇక బీర, నేతి బీర, మునగకాయ, చెమ్మకాయలలో రెండు, తెల్లది ఎర్రది, రెండు తీర్లు వస్తాయి కాయ. అది తెల్ల జీడి పండు, తెల్ల జీడి పండు, శామగడ్డ వస్తుంది. అంటే బయోచార్ వల్ల ఇన్ని పండ్లు, ఇన్ని రకాలు మేము అసలు ముంచేయకుండా వెనకటి నుంచి వచ్చిన వెనకటి విత్తనాలు అసలు ముంచేయకుండా ఇప్పటి వరకు కాపాడుకుంటూ మేము వాడుకుంటూ మేము తింటుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఇది కనబడుతుంది కదా, ఇది ఏంది? ఇది గుత్తి బీర అంటారు. ఇది పొట్టి బీర. అంటే ఇదే సైజ్ ఉంటుంది? ఇదే సైజ్ ఉంటది కూర, టేస్ట్ ఉంటది కూర, అట్లనే వస్తుంది. చిన్నప్పటి వంకాయ సైజ్ కనబడుతుంది. ఇది గుత్తి బీర. ఇది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇవి ఎక్కడైతే మార్కెట్ లో కనబడతలేవు ఇట్లాంటి. సో ఇది ఎన్నేళ్ల నుంచి ఇది కాపాడుకుంటూ వస్తా ఉన్నారు ఈ సీడ్ ని? మేము తాతల నుంచి ఆపటి నుంచే వస్తూనే ఉన్నది. అది మా దగ్గర మేము అసలు ముంచేసుకోలేము. ఆ విత్తనం వస్తూనే ఉన్నది ఆపతి. ఇప్పుడు సొరకాయలలో కూడా నాకు 2-3 వెరైటీలు కనబడ్డాయి మీ దగ్గర. ఏంది ఇది? గుండు సొరకాయ, అదేమో పొడుగు సొరకాయ. అక్కడ ఈ రెండు సొరకాయలు డిఫరెంట్. ఇది కూడా అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చినాయి. ఇవి గుమ్మడికాయల, ఇవి గుమ్మడి. ఇవి ఎన్ని రకాలు ఉంటాయమ్మా మీ దగ్గర? 2 రకాల? ఒకటేనా? ఓకే. అంటే బూడిద గుమ్మడికాయ ఇంకోటి కూడా ఉంటది కదా. ఓకే. ఈ మునక్కాయలు కూడా మీ దగ్గర ఇవే? మా దగ్గర నాటి, అవి హైబ్రిడ్ కాకుండా నాటి మంచి మునగకాయ, అవి టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట.
అది రెక్కల బీన్స్ ఇక్కడ ఉంది విత్తనము. బీన్స్ కూర చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది అనమాట. రెక్కల బీన్స్ ఇది బబ్బరా, ఇది బీన్స్ కాయ. వెరైటీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఏందమ్మా ఇది చాలా రకాల కారం పళ్ళు పప్పులు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇవి కూడా మీరు చేసేటి ఇవే ఇక్కడ పండించిన విత్తనాల నుంచే ఇవి తీసినాం సార్, బయోచార్ వేసి. అంటే మళ్ళా ఇప్పుడు కెమికల్ ఏం వాడకుండా ఆర్గానిక్ మేమే తయారు చేసాం. బొగ్గును నేచురల్ బొగ్గు తయారు చేసి దానికి చెట్టుకి ఒక్క చెట్టుకి వేసి ఇట్లా మట్టి మూస్తారు. మూసి దాని వల్ల పప్పులు మనం బయట కొన్నా కన్నా ఇవి టేస్ట్ ఉంటాయి సార్. పప్పులలో ఎన్ని రకాల పప్పులు పండిస్తా ఉన్నారు? దాంతో పాటు నాకు కారం పొడి కూడా కనబడతా ఉంది. కారం పొడి 2 రకాల కారం సార్. ఇది బ్యాడ్గి కారం అని, ఇది ఎల్లిపాయలు వేసి పట్టిస్తాం. ఇది పసుపు అయితే అక్కడ ఉంది శైలేంద్రం పసుపు అని, దాని రకం. ఇది పచ్చ మేము కోసి ఇట్లా డైరెక్ట్ పొలం నుంచి తీసి కట్ చేసి కడిగి కోసి డైరెక్ట్ మిషన్ కి వేస్తారు సార్. ఇక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ఇది డైరెక్ట్ రైతు తీసుకెళ్లి నాటుకుంటే మళ్ళీ మొలకొస్తుంది సార్. నాటుకుంటే వస్తుంది, కాకపోతే బయోచార్ వేయాలి. కాకపోతే పెద్దగా ఇట్లా వస్తుంది సార్. ఆ సైజ్ వస్తుంది ఒక 6 months ల. 6 నెలలు కన్ఫర్మ్ సార్. చాలా మంది బెల్లం మా దగ్గరనే ఊర్లో బిడేకన్న విలేజ్ లా గాని పెట్టి రైతులతోటే చేపిస్తారు చెరుకుతోని. బెల్లము అంటే ఎట్లా తయారు చేస్తారమ్మా? ఈ బెల్లం అంతా మీరు ఎట్లా తయారు ఉంటది కదా సార్? చెరుకుతోటే ఫస్ట్ జ్యూస్ తీస్తారు. జ్యూస్ తీసినాక ఇట్లా బాగా ఇట్లా దగ్గరికి వచ్చిందాక పాకం కాగబెట్టినాక ఇట్లా ఒక పాత్రలు ఉంటాయి సార్. ఆ పాత్రలకి ఇట్లా గుంజి ఆరబెడితే అది మళ్ళీ మనం సైడ్ కి తీసుకొని ఇట్లా కస్టమర్స్ కు సేలింగ్ చేయొచ్చు. ఇప్పుడు ధనియాల పక్కన ఇది చిన్న ఏందమ్మా ఇది? రోజాల పువ్వు అని. ఇది టీ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మన హెల్త్ కు మంచిగా చాయ్ పత్తి వేసుకోవచ్చు. తర్వాత కిందికి దింపినాక బెల్లం వాడొచ్చు. మీ దగ్గర నాకు 2-3 పిండ్లు కనబడుతున్నాయి. ఏంది ఈ పిండిలు? ఏంది? ఇది రాగి పిండి సార్. ఇది రాగులు కడిగేసి చిన్న చిన్న మొలకలు వచ్చినంత వరకు ఉంచేసి గిన్నెకి పట్టిస్తారు. అది తాగితే హెల్త్ కు మంచిది మనకు గాని మన పిల్లలకు. మళ్ళీ ఇది గోధుమ పిండి సార్. మేమే తయారు చేసినాం. గోధుమలు పొలంలో నుంచి తీస్తారు కదా, దాన్ని గిర్నికి పట్టించి ఇవి తినాలనేసి బయట కెమికల్ ఫుడ్ తినకుండా ఇలాంటివి వాడాలని. ఓకే, ఇప్పుడు నాకు 2-3 తీర్ల అల్లం, ఇది అల్లము వెల్లుల్లి కనబడతా ఉంది. సో ఇది అల్లం, మామూలు అల్లం సార్. ఇది మామిడి అల్లము. మామిడి అల్లం అంటే పచ్చళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తారు సార్. పచ్చళ్ళు మస్తు టేస్ట్ అవుతాయి. అంత పెద్దగా బయోచార్ వల్లనే సార్ ఇదంతా. ఇప్పుడు మనము బయోచార్ స్వయంగా కట్టెలు కాలేటి బొగ్గుని తీస్తాం కదా, దాంట్లో నుంచి అది తీసేసి చెట్టు కాడ భూమిని ఇట్లా తీసి మళ్ళా అది మట్టి వేయాలి సార్. అయితే 6 months ఇట్లా వస్తాయి. ఆ సైజ్ 1 kg ఉంది సార్. తీసుకున్నారు కొన్ని రెక్కలు. వస్తుంది సార్. రెక్కలు నాటితే వచ్చేస్తుంది. వెల్లుల్లి ఒకటే రకం సార్. అంటే కొన్ని చిన్నగా అయినాయి సార్, కొన్ని పెద్దగా అయినాయి. ఒకటే బ్యాడ్జీ మిర్చి అని సార్. ఇదే పొడుగు వస్తుంది సార్. ఇట్లా ఒక జానంత వస్తుంది. ఇదంకారమే అది. కర్రీస్ టేస్ట్ అయితే సార్ ఇవి. అంటే చాలా మంది గుంటూరు కారం ఉంటది అని అంటారు కదా సార్. మామూలుదే అంటే మనము బ్యాడ్గి కారం అని ఉంటది సార్. అది తింటే హెల్త్ కు మంచిది. ఇప్పుడు కొన్ని కారాలు తింటే కడుపులో మంట అది ఇది అవుతుంది కదా సార్. ఇది తింటే ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటది అని. సో మొత్తానికి చూసారు కదా, మొత్తం కూడా ఆర్గానిక్ గా పండించినటువంటి పంటలు ఇవన్నీ. దాదాపుగా కూడా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వీళ్ళు పండించేటువంటి పంటల్లో ఉన్నటువంటి ప్రతిది కూడా వీళ్ళంతా ఓన్ గా కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిందే. ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా ఈ సైజ్ లో మనం ఇప్పుడు ఈ మార్కెట్ లో మనం చూస్తే మనం అల్లం కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి అన్ని చిన్నగా కనబడుతుంది. బట్ ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కటి 1/2 kg to kg ఉంది. అంటే ఇదంతా కూడా చట్నీస్ కానీ మనం నిత్యం కూడా కర్రీస్ లలో కూడా వాడుకునేటువంటి అల్లాన్ని కూడా ఆర్గానిక్ గా తయారు చేస్తూ ఉంటారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళ సీడ్స్ అన్ని కాపాడుకుంటూ వెరైటీ సీడ్స్, ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్ లో కొన్ని చూడలేని సీడ్స్ కూడా ఉన్నాయి. అలాంటి సీడ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.